సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని బాలికల పాఠశాలలో మంగళవారం మండలంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులకు 5 రోజుల పాటు వృత్యంతర శిక్షణ కార్యక్రమాన్ని మండల విద్యాధికారి ఎం మహతి లక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ బెజ్జంకి మండలంలో ప్రాథమిక స్థాయిలో విద్యాబోధన చేస్తున్న 54 మంది ఉపాధ్యాయులకు 8 మంది రిసోర్స్ పర్సనల్ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. తెలుగు, ఆంగ్లం, గణితం, ఈవీఎస్ విభాగాలలో రిసోర్స్ పర్సన్లు శిక్షణ ఇవ్వనున్నారని తెలిపారు. ప్రతి విభాగానికి 2 రిసోర్స్ పర్సన్లను ఎంపిక చేయడం జరిగిందన్నారు. శిక్షణ కార్యక్రమం శనివారం వరకు కొనసాగుతుందన్నారు. ఈ తబాలా పదం నుంచి మనం విద్యార్థిని ఒక్కొక్క అక్షరము గుర్తింపజేయాలంటే మొదటి అక్షరం ఏంటి? ఈ విధంగా మనము విద్యార్థిని పదాలతోటి వాక్యాలు, పేరాగ్రాఫ్ నుండి వాక్యాల నుండి పదాలు కలుగుతుంది. గేయం, కథ, వాక్యాలు, పదాలు, అక్షరాలు, కొత్త పదాలు, వాక్యాలు, ఈ విధంగా మనము విద్యార్థులను మరి తెలుగు చేయాలి. వారి భాషను స్వీకరిస్తూ దాని ద్వారా భాష నేర్పగలగాలి. పిల్లలతో చర్చిస్తూ వారిలో ఆలోచన రేకెత్తించే ప్రశ్నల ద్వారా వారి ఆచార వ్యవహారాల మధ్య పోలికలు భేదాలను తెలుసుకునేలా చేయాలి. ఉపాధ్యాయులు వాటి గురించి ఈరోజు మన బెజ్జంకి మండలిలో స్టార్ట్ చేశామండి. దీనిలో ఎల్ఎఫ్ఎల్ మరియు ఎస్జిటి టీచర్స్కి వృత్యంతర శిక్షణ ఇవ్వడం 5 డేస్కి శిక్షణ ఇవ్వబడుతోంది. ప్రస్తుతం మన మండలంలో ఉన్నటువంటి 54 మంది ప్రైమరీ స్థాయి బోధనలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. వారందరికీ కూడా 8 మంది ఆర్పీస్, మండల ఆర్పీస్తో నిర్వహించుకోవడం జరుగుతోంది. ఇది ఈ నెల ఈరోజుతో మొదలై 24వ తారీఖు వరకు ఉంటుంది. ఈ వృత్తంతర శిక్షణలో భాగంగా తెలుగు, ఆంగ్లం, అలాగే గణితము, ఈవీఎస్ ఈ విభాగాలలో ఉపాధ్యాయులకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సబ్జెక్ట్లో కూడా 2 చొప్పున 8 మంది ఉపాధ్యాయులు మన మండలం నుంచి ఆర్పీలుగా జిల్లా స్థాయి శిక్షణ తీసుకొని ఉన్నారు. వారి ద్వారా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం. మన గవర్నమెంట్ పాఠశాలల్ని బలోపేతం చేసే ఉద్దేశంతో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అన్ని ప్రాథమిక, హై స్కూలు ఉపాధ్యాయులకి ఈ శిక్షణ కార్యక్రమము నిర్వహించబడుతోంది. మండల స్థాయిలోనేమో ఎస్జిటిఏ మరియు ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంస్కి మరియు స్కూల్ అసిస్టెంటు, హై స్కూల్ స్థాయి హెచ్ఎంస్కి జిల్లా స్థాయిలో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుంది.